అన్నాడు. శపిస్తే ఏమవుతుంది స్వామి? దేహానికి ఏమైనా బాధ కలుగుతుంది. అది నేనైతేగా, నేను ఆత్మని. ఆత్మకి శాపం ఏముంటుంది? ఆత్మయే నేను, నేనే నువ్వు, ఉన్నది ఒక్కటే, దానికి శాపం లేదు స్వామి, అందులో నా భయం లేదన్నారు. ఓహో, ఏమి ద్వంద్వాతీతుడవరా మహానుభావ, ఇది బ్రహ్మజ్ఞానం అంటే. కాబట్టి నిన్ను చూసి నేను మురిసిపోతున్నాను, నీకు ఏదైనా వరం ఇస్తాను పుచ్చుకో అన్నారు. ఆయన అన్నారు, వరం ఇస్తావా? మళ్ళీ ఇదో మోహం, వరం ఇవ్వడం శాపం ఇవ్వడం ఏమిటి ద్వంద్వాలు? నాకేం అక్కర్లేదు, నీకేమైనా కావాలా నేను ఇస్తానన్నారు. అంటే పరమశివుడు అన్నాడు, ఈ మాట నీతో అనిపించడం కోసమే ఇంతసేపు నించున్నా. నీలాంటి కొడుకు కావాలి, నువ్వు నాకు కొడుకు అవుతావా అన్నారు. అంటే సనత్కుమారుడు అన్నాడు, నీకే కొడుకునవుతానన్నాడు. అంటే పార్వతీదేవి అంటే ఏది అంత దీర్ఘం ఇస్తున్నావు? నీకే కొడుకునవుతానంటా ఏంటి? నీకే కొడుకునంటే నాకు కొడుకువే అంది. అదొక్కటి అడక్కమ్మా అన్నాడు.